ఫ్లిప్కార్ట్ ఎప్పుడైనా ఒక ప్రోగ్రామ్ అనౌన్స్ చేసి మీకు కొంత డిస్కౌంట్ ఇస్తుంది అంటే తప్పకుండా దానిలో ఏదో ఒక కండిషన్ అయితే పెడుతుంది. సో అలాంటి కండిషన్స్ అన్ని మీరు తెలుసుకోకుండా బ్లైండ్గా ఈ ఆఫర్ యూస్ చేసి ఫోన్స్ కొన్నట్లయితే తర్వాత మీరు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఫ్రెండ్స్. నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, రియల్మీ X7 సిరీస్ అయితే ఫైనల్లీ ఈరోజు అఫీషియల్గా ఇండియాలో అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ఫోన్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో మీరు ఇంకా చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో అయితే మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి వీళ్ళు చెక్ చేయండి. అండ్ ఈ ఫోన్స్కి సంబంధించిన ప్రైజింగ్ చెక్ చేసినట్లయితే రియల్మీ X7 5G బేస్ వేరియంట్ 6GB ర్యామ్ 128GB 20,000 దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ రియల్మీ X7 Pro అయితే ఒకటే మోడల్లో లాంచ్ చేశారు, 8GB ర్యామ్ 128GB. అండ్ దాని ప్రైస్ చూసుకుంటే 30,000 రూపాయలు అయితే పెట్టారు. అండ్ ఈ రెండు ఫోన్స్ మీద కూడా రియల్మీ అయితే ఫ్లిప్కార్ట్ స్మార్ట్ అప్గ్రేడ్ ప్రోగ్రామ్ అయితే అనౌన్స్ చేసింది. సో ఈ ప్రోగ్రామ్ యూస్ చేసి కనుక మీరు ఈ ఫోన్స్ కొన్నట్లయితే మీకు రియల్మీ X7 కేవలం 14,000 రూపాయలకి అయితే వస్తుంది. అండ్ రియల్మీ X7 Pro చూసుకుంటే 21,000 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ మీరు ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్స్ కానీ లేకపోతే యాక్సిస్ బ్యాంక్ కార్డ్స్ యూస్ చేసి కొన్నట్లయితే ఇంకా మీకు అడిషనల్ డిస్కౌంట్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా మీకు ఇంకా తక్కువ రేట్స్కే ఈ ఫోన్స్ వచ్చే పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో నన్ను చాలా మంది అయితే ఈ ఫ్లిప్కార్ట్ స్మార్ట్ అప్గ్రేడ్ ప్రోగ్రామ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అయితే చేయమని అడుగుతూ ఉన్నారు. అండ్ ఆల్రెడీ నేను ఈ ఫ్లిప్కార్ట్ స్మార్ట్ అప్గ్రేడ్ ప్రోగ్రామ్ యూస్ చేసి ఇంతకుముందు సామ్సంగ్ గెలాక్సీ F41 16,000 రూపాయల మొబైల్ కేవలం 8,800కి అయితే కొనడం జరిగింది. సో ఆబ్వియస్లీ ఈ ప్లాన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే నాకు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే ఉంది. సో నేను ఇప్పుడైతే మీకు ఈ వీడియోలో కంప్లీట్గా ఈ స్మార్ట్ అప్గ్రేడ్ ప్రోగ్రామ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గాయస్, మీరు ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఈ ప్లాన్ యూస్ చేసి మీరు ఫోన్స్ కొనాలి అనే ఆలోచనలు ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఈ ప్రోగ్రామ్ గురించిన డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అసలు మీరు డిస్కౌంట్ ఎలా పొందాలి. సో వన్స్ మీరు ఈ ఫోన్స్ ఈ ఆఫర్ యూస్ చేసి కొన్నట్లయితే తర్వాత మీకు ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అండ్ ఫ్లిప్కార్ట్ ఎప్పుడైనా ఒక ప్రోగ్రామ్ అనౌన్స్ చేసి మీకు కొంత డిస్కౌంట్ ఇస్తుంది అంటే తప్పకుండా దానిలో ఏదో ఒక కండిషన్ అయితే పెడుతుంది. సో అలాంటి కండిషన్స్ అన్ని మీరు తెలుసుకోకుండా బ్లైండ్గా ఈ ఆఫర్ యూస్ చేసి ఫోన్స్ కొన్నట్లయితే తర్వాత మీరు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ మీరు కంపల్సరీ తెలుసుకోవాలంటే వీడియో మొత్తం అయితే చూడండి. సో గైస్, అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేస్తే నాకు కాస్త మోటివేషన్ అయితే ఉంటుంది, ఇంకా మంచి కంటెంట్ ప్రిపేర్ చేయడానికి నాకు ఒక పాసిబిలిటీ అయితే ఉంటుంది. అండ్ లేట్ చేయకుండా మనం ఫ్లిప్కార్ట్ స్మార్ట్ అప్గ్రేడ్ ప్రోగ్రామ్ గురించి అయితే ఫస్ట్ మీరు ఫ్లిప్కార్ట్ స్మార్ట్ అప్గ్రేడ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అనేది అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. సో సింపుల్ గైస్, మీరు ఈ స్మార్ట్ అప్గ్రేడ్ ప్రోగ్రామ్ యూస్ చేసి ఏదైనా ఒక ఫోన్ కొన్నట్లయితే ఆ ఫోన్ కాస్ట్ నుంచి 30% మీకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అంటే ఒకవేళ మీరు ఈ ప్రోగ్రామ్ యూస్ చేసి ఏదైనా ఒక 10,000 రూపాయల ఫోన్ కొంటున్నట్లయితే 3,000 రూపాయలు మీకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అదే మీరు 20,000 రూపాయల ఫోన్ కొంటున్నట్లయితే 6,000 రూపాయలు మీకు ఇన్స్టాంట్గా అప్ ఫ్రంట్ డిస్కౌంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు అనమాట. సో అది మీకు ఈ ప్లాన్లో ఉన్న బేసిక్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు రియల్మీ X7 5G ఈ ఫ్లిప్కార్ట్ స్మార్ట్ అప్గ్రేడ్ ప్రోగ్రామ్ ప్లాన్ యూస్ చేసి కొనాలి అని అనుకుంటున్నట్లయితే సో ఎప్పుడైతే మీరు రియల్మీ X7 ప్రొడక్ట్ పేజ్ ఓపెన్ చేస్తారో అదే పేజ్ లో మీకు ఈ స్మార్ట్ అప్గ్రేడ్ ప్రోగ్రామ్ కి సంబంధించిన డిజిటల్ కార్డు కూడా అయితే ఉంటుంది. సో మీరు ఎట్ ఏ టైం ఫోన్ తో పాటు ఆ స్మార్ట్ అప్గ్రేడ్ ప్లాన్ కూడా అయితే మీరు టిక్ చేసుకొని కార్ట్ కి అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని ప్రైస్ మోస్ట్ ప్రాబ్లీ మనకి 49 రూపీస్ కానీ 99 కానీ 129 కానీ బేస్డ్ ఆన్ ది ఫోన్ మోడల్ అనమాట. సో ఎంతో కొంత ప్రైస్ అయితే ఉంటుంది. సో మీరు ఆ రెండింటిని, ఫోన్ ని ప్లస్ ఆ స్మార్ట్ అప్గ్రేడ్ ప్రోగ్రామ్ ఆఫర్ ని రెండింటిని కూడా మీరు కార్ట్ కి అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు కార్ట్ కి యాడ్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి మీరు పేమెంట్ పేజ్కి వెళ్ళిపోయినట్లయితే అక్కడ మీరు క్రెడిట్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎయిదర్ క్రెడిట్ కార్డ్ కానీ, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ కానీ, బజాజ్ కార్డ్ ఈఎంఐ కానీ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ మూడిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఆటోమేటిక్గా 30% డిస్కౌంట్ అయితే అప్లికబుల్ అయితే అయిపోతుంది అనమాట. సో మీరు ఎలాంటి అడిషనల్ థింగ్స్ అయితే చేయక్కర్లేదు గైస్, మీకు ఆటోమేటిక్గా డిస్కౌంట్ అనేది పేమెంట్ పేజ్ లో అప్లికబుల్ అయితే అయిపోతుంది. సో ఆ విధంగా మీరు ఈ ఆఫర్ యూస్ చేసి తక్కువ రేట్కే ఫోన్స్ అయితే పర్చేజ్ చేయొచ్చు. బట్ గైస్, ఇక్కడ మీరు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఆఫర్ మీరు అప్లికబుల్ చేసుకోవాలి అంటే పేమెంట్ కేవలం మీరు క్రెడిట్ కార్డ్స్ మాత్రమే యూస్ చేయాలి. సో క్రెడిట్ కార్డ్స్ కానీ బజాజ్ ఈఎంఐ కార్డ్స్ ఈ రెండుటి మీద మాత్రమే మీకు ఆఫర్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో మీరు డెబిట్ కార్డ్స్ కానీ, వాలెట్స్ కానీ, ఫ్లిప్కార్ట్ సూపర్ కాయిన్స్ కానీ, సో ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్స్ కానీ వేరే ఏది కూడా మీకు ఈ ఆఫర్ అయితే వర్క్ అవ్వదు. ఓన్లీ క్రెడిట్ కార్డ్స్ ఆర్ బజాజ్ ఈఎంఐ కార్డ్స్ మీద మాత్రం మీకు ఆఫర్ అనేది వస్తుంది. అండ్ వన్స్ మీరు ఈ ఆఫర్ యూస్ చేసి ఫోన్ కొన్నాక ఇంకొన్ని కండిషన్స్ అయితే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది అందులో. సో ఈ ఫోన్ మీరు కొనుక్కున్నాక 1 ఇయర్ పాటు హ్యాపీగా అయితే యూస్ చేసుకోవచ్చు. 1 ఇయర్ తర్వాత మాత్రం కంపల్సరీ ఈ ఫోన్ అయితే మీరు ఫ్లిప్కార్ట్ లో వేరే ఫోన్ కొనుక్కోవడానికి అయితే ఎక్స్చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అన్ని ఫోన్స్ మీద అయితే మీకు ఈ ఎక్స్చేంజ్ అయితే అవైలబుల్ అయితే ఉండదు. కొన్ని సెలెక్టెడ్ సెల్లర్స్ మాత్రమే మీరు ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో వీళ్ళు ఎక్స్చేంజ్ అయితే కంపల్సరీ చేసుకోవాలని అయితే చెప్తున్నారు. ఒకవేళ మీరు నేను ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోను 1 ఇయర్ తర్వాత కూడా నేను ఈ ఫోన్ యూస్ చేస్తాను అని అనుకుంటే ఏదైతే మీరు ఇప్పుడు పొందిన 30% అప్ ఫ్రంట్ డిస్కౌంట్ ఉంటుందో దాన్ని మళ్ళీ మీరు ఫ్లిప్కార్ట్
ఫ్లిప్కార్ట్కి అయితే పే చేయాల్సి ఉంటుంది 1 ఇయర్ తర్వాత. సో ఒకవేళ మీరు డిస్కౌంట్ అమౌంట్ కనుక ఫ్లిప్కార్ట్కి పే చేయకపోతే ఫ్లిప్కార్ట్ మీ ఫోన్ని ఆటోమేటిక్గా అయితే లాక్ చేస్తుంది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఫ్లిప్కార్ట్ ఆల్రెడీ మీకు ఫోన్ షిప్ చేసేటప్పుడు ఒక సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ చేసి పంపిస్తూ ఉంటుంది. సో ద్వారా మీరు కనుక ఒకవేళ ఈ 30% అప్‌ఫ్రంట్ డిస్కౌంట్ పే చేయకపోతే అలాగే ఎక్స్చేంజ్ కూడా చేసుకోకపోతే ఫోన్ అనేది మీరు 1 ఇయర్ తర్వాత యూస్ చేయలేరు. ఫ్లిప్కార్ట్ ఆటోమేటిక్గా ఫోన్ని లాక్ చేసేస్తుంది అనమాట. సో తప్పకుండా మీరు ఎక్స్చేంజ్ చేయాలి లేదా మనీ అయితే మళ్ళీ రిటర్న్ పే చేయాలి 1 ఇయర్ తర్వాత. సో ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే మీరు ఫోన్ని 1 ఇయర్ తర్వాత ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఆ ఫోన్కి ఎంత వాల్యూ ఇస్తారు అనేది కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో నాకు తెలిసినంత వరకు ఏదైతే మనకి 30% అప్‌ఫ్రంట్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు సో అంతే వాల్యూ మనకి 1 ఇయర్ తర్వాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో ఆ విధంగా చూసుకుంటే అది మనకి 100% లాస్ అని చెప్తాను గైస్. అంటే కేవలం 1 ఇయర్కే మీ ఫోన్ వాల్యూ 70% అనేది పడిపోతుంది అనమాట మీరు వేరే ఫోన్తో ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు. సో అది తప్పకుండా అంత యూస్ఫుల్ ఆఫర్ అని నేనైతే అనుకోవట్లేదు. సో ఇప్పుడు ఈ ఆఫర్ ఎవరికి బాగా యూజ్ అవుతుంది అని అనుకుంటే తప్పకుండా నేను ఒక ఫోన్ 1 ఇయర్ అయితే యూజ్ చేస్తాను. సో ఫస్ట్ నాకు ఎంతో కొంత డిస్కౌంట్ అయితే వస్తుంది. 1 ఇయర్ యూజ్ చేశాక నేను తర్వాత మనీ అనేది అరేంజ్ చేసుకుని ఆ 30% ఏదైతే డిస్కౌంట్ ఉంటుందో అది 1 ఇయర్ తర్వాత నేను మళ్ళీ పే చేసుకుంటాను. లేదా నాకు ఎక్స్చేంజ్ వాల్యూ తక్కువ వచ్చినా పర్వాలేదు, నేను 1 ఇయర్ తర్వాత మళ్ళీ నేను వేరే ఫోన్కి అయితే అప్గ్రేడ్ అవుతాను. సో ప్రాబ్లం లేదు అని అనుకుంటే మాత్రమే మీరు ఈ ఆఫర్ అయితే యూజ్ చేసుకోండి. లేదంటే నేనైతే ఈ ఆఫర్ని రికమెండ్ చేయను. టెక్నికల్లీ మీకు ఈ ఆఫర్ వల్ల బెనిఫిట్ అయితే లేదు. సో తప్పకుండా మీరు లాస్ అయితే అవుతారనమాట. అండ్ మోస్ట్ ప్రాబ్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకోటి అయితే ఉంటుంది. సో ఈ ఆఫర్ యూజ్ చేసి కొన్న ఫోన్స్లో అయితే వీళ్ళు డైలీ అట్లీస్ట్ ఒక 3-4 టైమ్స్ అయితే ఒక పాపప్ మెసేజ్ అయితే వస్తూ ఉంటుంది. సో దిస్ ఫోన్ ఈస్ బాట్ అండర్ ఫ్లిప్కార్ట్ స్మార్ట్ అప్గ్రేడ్ ప్రోగ్రామ్, సో ప్లీజ్ పే ద రిమైనింగ్ అమౌంట్ టు కంటిన్యూ అని చెప్పేసి ఈ మెసేజ్ అయితే డైలీ 3-4 టైమ్స్ అయితే వస్తూ ఉంటుంది గైస్. ఇది చాలా అన్నాయింగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. సో అదొక ప్రాబ్లం అయితే ఉంటుంది అనమాట. సో ఈ ఆఫర్ యూజ్ చేసి కొన్న ఫోన్స్ కి అది గైస్ ఈ ఫ్లిప్కార్ట్ స్మార్ట్ అప్గ్రేడ్ ప్రోగ్రామ్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే. సో ఐ హోప్ నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేశానని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మీరు ఒక డెసిషన్ కి అయితే రావచ్చు ఈ ప్రోగ్రామ్ యూజ్ చేసి ఫోన్ కొనాలా లేదా అనేసి. సో మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంది నన్ను అడుగుతున్నారు సో ఈ ఫ్లిప్కార్ట్ స్మార్ట్ అప్గ్రేడ్ ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని. సో అందరికీ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. మళ్ళీ తొందరపడి అందరూ ఈ ప్లాన్ యూజ్ చేసి ఫోన్స్ కొనుక్కున్నట్లయితే తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. సో తప్పకుండా వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్.